నమస్కారం గురుగారు. నమస్కారం మా స్వాతి. 2025లో మార్చి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కొంచెం బావుంటుందిది. వృషభ రాశి వారికి హ్మ్. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి లాభస్థానం గతుడై ఉండడం వల్ల లాభాలు జరుగుతాయి. ఈ హ్మ్. వ్యాపారం, వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఓకే. వీళ్ళంతా కూడా ఖర్చు కూడా అలాగే చేస్తారు హ్మ్. వృషభ రాశి వారు. ఫంక్షన్స్, బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి హ్మ్. ప్రతిదానికి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలతో చాలా బాగా గడుపుతారు. హ్మ్. ఇక జన్మంలోకి మరి గురుడు ఉండడం వల్ల మా ప ఇక్కడ మీకు 'ఆరెంజ్' సినిమా చూసావా? హ్మ్. 'ఆరెంజ్' సినిమాలో అన్ని నిజాలే చెప్తారు. అలా ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళ అన్ని నిజాలే చెప్తుంటే అందరూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ భయపడతా ఉంటారనమాట. ఏంటి వీళ్ళు నిజాలు చెప్పి మనకు గుట్లు చెప్పేస్తున్నారురా బాబు అని. ఆ లెవెల్‌లో వృషభ రాశి వాళ్ళు హ్మ్. జనాల్ని భయపెడతారనమాట. భయపెడతారు. తర్వాత లవ్ మ్యారేజెస్. హ్మ్. మరి మేము లవ్‌లు చేయడానికి రెడీ అండి. మాకు లవర్ దొరకట్లేదండి అనేవాళ్ళు చాలామందున్నారు. లవర్లు దొరకరు. వాళ్ళంతకు వాళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే వివాహం అనేటటువంటిది మనకి హ్మ్. ఛీ! పే అన్న అని నువ్వు అన్నా వచ్చేస్తది. కూడా వాడెక్కడికి పోయినా మళ్ళీ వచ్చేస్తాడు. సో, కుక్క పిల్ల చూడు రుణానుబంధం అన్నారు. హ్మ్. పొమ్మని దాన్ని 100 సార్లు చెప్పినా మళ్ళీ వచ్చేస్తుంది. సో, స్టూడెంట్స్ లవ్ అఫైర్స్ కోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్మ్. చక్కగా ఈ యొక్క శుక్రుడు మనకి పాడు చేయడానికి రెడీగా ఉన్నాడు. హ్మ్. వివాహే వివాహం అంటే విద్యానాశకః అన్నారు. వివాహం అయిన మరుక్షణం విద్య చదువు అయిపోయింది. ఇక అంతా అయిపోయింది. ఫ్రీడమ్ అయిపోయింది. చదువు మొత్తం. మొత్తం. హ్మ్. సో, కుటుంబంలో కుటుంబ స్థానంలో పంచమంలోకి కేతువు రావడం వల్ల ఏమవుతుందంటే హ్మ్. సంతాన స్థానంలోకి కొంచెం పిల్లల యొక్క అల్లరి చిల్లరి పనుల వల్ల హ్మ్. మనందరం కూడా ఇబ్బంది పడడానికి అవకాశాలుంటాయి. ఓకే. అంటే వాడేదో కోతి పని చేస్తాడు. ఇక్కడ ఇక్ మనకి ప్రభావం తల్లిదండ్రుల మీద కేసులు ఫైల్ అవ్వడం ఇలాగనమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర రాహువులు ఉన్నప్పుడు ఏం జరుగుద్దో చెప్తాను. ఒకతను ఎమ్మెల్యే కూతురు లేపుకొని వెళ్ళిపోయాడు. హ్మ్. ఇంకొక అబ్బాయి ఇంకొక సంవత్సరంలో శుక్ర రాహువులు జరిగినప్పుడు రౌడీల పిల్లాడిని లేపుకెళ్ళిపోయారు. హ్మ్. ఏం జరుగుతుందప్పుడు? వాళ్ళు ఊరుకోరు కదా! వాళ్ళు వెళ్ళిపోయిన గొడవ వాళ్ళు బానే ఉంటారు. గొడవలు పేరెంట్స్ ఇక్కడ మీద. వీళ్ళ మీదకి యుద్ధాలకొస్తారు. సో, దే హావ్ టు ఫేస్ సచ్ సరే. సర్కమ్‌స్టాన్సెస్. హ్మ్. అందువలన సచ్ సిట్యుయేషన్స్‌లో యాప్ట్‌గా మనం బిహేవ్ చేయాలనుకున్నా మన చేతుల్లో ఉండదు. ఉండదు. ఆ! కాబట్టి ప్లేడర్లు, తర్వాత డాక్టర్లు, ఇంజినీర్లు, హ్మ్. వాల్యూడ్ ఇంజినీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరి పరిస్థితి బావుంటుంది. హ్మ్. స్టూడెంట్స్ చదువులో కొంచెం వెనకబడతారు. హ్మ్. ఆలోచన విధానాల్లో మంచి సృజనాత్మకత వస్తుంది. అసలు ఇదివరకు కాలంలో అందరూ గూడా బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడని గర్ల్స్ డిప్రెషన్‌కెళ్ళేవారు. అవును. తర్వాత రానున్న ఇప్పుడు ప్రెజెంట్ తరంలో హ్మ్. అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని చెప్పి అబ్బాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు డిప్రెషన్‌కెళ్తారు. డిప్రెషన్‌కెళ్ళేవారు గదా! ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు డిప్రెషన్‌కెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ట్రంప్ గురించి. అందుకని వాడు రానివ్వట్లేదు అక్కడ గోడ కట్టేసి కూర్చున్నాడు. అందువలన యూఎస్ పోతోందని. కాబట్టి ఈ డిప్రెషన్ నుంచి స్టూడెంట్స్ బయటకొచ్చేయాలా? బయటకొచ్చి చక్కగా ఇతర దేశాలున్నాయి మనకి హ్మ్. చదవాలనుకుంటే. హ్మ్. బ్రహ్మాండమైన ఉద్యోగాల్లో గూడా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో గూడా వీళ్ళు బ్రహ్మాండంగా సీట్లొస్తాయి. హ్మ్. నూతన వస్త్రాలంకరణ చేసుకుంటారు. ఓకే. సుగంధ ద్రవ్యాల ఉపయోగం శుక్రుడు మీనరాశిలోకొచ్చినప్పుడే జరుగుద్ది. హ్మ్. ఈ విధంగా దైవ క్షేత్రాలన్నీ గూడా తిరగడాలు ఇవన్నీ గూడా బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. ఉంటాయి. రైతుల పని బ్రహ్మాండం. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కానీ వృషభ రాశి వారందరికీ హెచ్చరిక ఒకటుంది. అందులో ఏంటంటే ఒక్క ఆడది ఎదురు చూస్తోంది వీళ్ళ కోసం. ఎందుకు? తొక్కు తొక్కడానికి, నార తీయడానికి. కాబట్టి ఆడవాళ్ళ జోలికెళ్ళకుండా వృషభ ఓకే. రాశి వాళ్ళంతా కూడా భార్యలతో గొడవలెట్టుకోవద్దు. హ్మ్. ఇది ఒక వృషభ రాశి వాడికి చెప్పాను. హ్మ్. నా మాట వినలేదు. వాళ్ళ ఆవిడ రాయలసీమ ఆమె. వీడేమో ఆంధ్రోడు. అయితే నాయనా జాగ్రత్త అన్నాను. రెచ్చగొట్టాడామెని. ఒక 5 నిమిషాలు నా కళ్ళ ముందే రెచ్చిపోయా స్లో స్లో స్టోరీ. అంటున్నాను. ఎంత పెద్ద రాయి తీసింది నిజంగా బదలగొట్టేయడానికి. అప్పటి నుంచి వాడు డౌన్ అయిపోయాడు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఈ తల పగిలిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? అంతే. సో, శుక్ర శుక్రుడు రాహుతో వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి, ఆడవాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ దగ్గర. హ్మ్. ఆడవాళ్ళదే పైచేయి పై ఇక్కడ. చేయి. ఓకే. వృషభ రాశి వారు ఏ దేవుడిని కొలిస్తే బావుంటుందంటారు? వృషభ రాశి వారు మనకి కేతువు, హ్మ్. కేతువు పంచమంలో ఉన్నాడు. అంత బావుండలేదు కాబట్టి, గణపతికి ఓకే. ఆరాధన చేసినా సరిపోతుంది. హ్మ్.
గరిక గడ్డితో మనము కుడుములు ఉంటాయి కదా! ఉండ్రాళ్ళు అంటాం. దాంతో వినాయకుడికి డైరెక్ట్‌గా చేయొచ్చు. హ్మ్. లేనట్లయితే ఈ కేతు జపము, కేతు స్తోత్రాలు డైరెక్ట్‌గా చేసుకొని, ఓకే. చక్కగా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మనము ఈ యొక్క పేద బ్రాహ్మడికి ఈ యొక్క ఉలవల్ని హ్మ్. మనము దానం చేసుకోవడం ద్వారా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ఇక తంత్ర జ్యోతిష సిద్ధాంతాల ప్రకారము మనము ఉండ్రాళ్ళను హ్మ్. వీళ్ళు పేదవారికి పేదవారికి దానం. పంచాల. అలాగే నల్ల చీమలకి వీళ్ళు ఏం చేయాలంటే ఒక పంచదార కానీ, లేకపోతే ఈ యొక్క ఏదైనా. నూకల్ని కానీ ఇయ్యాలమ్మ. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.